హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అనమాట. సో, మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో రెజొనేట్ అవుతుంది, ఎంత పర్సెంట్ మీ సిచ్యువేషన్‌కి మ్యాచ్ అవుతుంది, అది మీరు చూసుకోగలుగుతారు. మీకు అర్థం అవుతుంది. డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు రీడింగ్ అనేది రెసొనేట్ చేసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, మీ ప్రెజెంట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకసారి కార్డ్స్ షఫుల్ చేసి పెట్టేద్దాం. సో, మీ నేమ్ తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ నేమ్ తలుచుకోండి. ఇది మీ ఎనర్జీస్ చెక్ చేసే కార్డ్స్. యూనివర్స్, ఏంజెల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ గురించి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఇది షఫుల్ చేయడం అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్. మీ పార్ట్నర్ ఆలోచనలు మీకోసం. మీ పర్సన్ ఏం తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. అట్ ప్రెజెంట్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయింది అండ్ మీ పర్సన్ ఆలోచనలు రెడీ అయిపోయింది అండ్ మీ ఆలోచనలు రెడీ అయిపోయింది. సో, చూద్దాము వన్ బై వన్ కార్డ్స్. సో, ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఫర్దర్‌గా మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారా, థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి మధ్య ఎలా ఉంది, అసలు థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి బ్రేకప్ అయిందా లేదా, అండ్ మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు. సో, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్ చేయకండి ప్లీజ్. వాట్సాప్ నెంబర్ వీడియోలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సో, ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఇంక వేరే ఏ నెంబర్స్‌కి కాంటాక్ట్ చేయకండి. ఓకే, సో చూద్దాము. అండ్ క్లారిఫికేషన్ కోసం నేను ఈ కార్డ్స్ తీసుకుంటాను. సో, ఇది వచ్చేసి క్లారిఫికేషన్ కార్డ్స్. సో, మీ ఆలోచనలు ఏంటి మీ పర్సన్ కోసం చూద్దాం యూనివర్స్.
మా వ్యూయర్స్ ఆలోచనలు. నైట్ ఆఫ్ కప్స్. సో, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మళ్ళీ అని మీరు ఆలోచిస్తున్నారు. మళ్ళీ వచ్చి మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి ఆర్ మీకు ప్రపోజ్ చేయాలి. ఈ పర్సన్ మీతో చాలా ప్రేమగా మాట్లాడాలి. మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీకు ప్రపోజ్ చేయాలి. మీకు సారీ కానీ, అపాలజీ కానీ, మీతో చాలా ఎమోషనల్‌గా మాట్లాడాలి అండ్ మీతో చాలా ప్రేమగా మాట్లాడాలి. అండ్ ఈ పర్సన్ ఎప్పటికీ మీతో రూడ్‌గా మాట్లాడకూడదు. మిమ్మల్ని తప్ప ఇంక వేరే ఎవరిని తన లైఫ్‌లోకి రానివ్వకూడదు. మీతో తప్ప ఇంకెవ్వరితోనూ ప్రేమగా ఉండకూడదు, ప్రేమగా మాట్లాడకూడదు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. స్లోగా అయినా సరే ఈ పర్సన్ మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వాలి. నాతో ప్రేమగా మాట్లాడాలి. నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నా ప్లేస్ వేరే ఎవరికీ ఈ పర్సన్ ఇవ్వకూడదు. ఎమోషనల్‌గా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. మేబీ ఆ పర్సన్ ప్రాక్టికల్ మైండెడ్ ఏమో, లేకపోతే ఆ పర్సన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ మళ్ళీ నాతో ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, నాకు నచ్చినట్టుగా ఉండాలి, నాకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ నా లైఫ్‌లోకి రావాలి. ఒకవేళ మీరు ఈ పర్సన్ కనుక సెపరేషన్‌లో ఉండుంటే కనుక మళ్ళీ నా లైఫ్‌లోకి రావాలి, నన్ను బుజ్జగించాలి, నాకు నువ్వు తప్ప వేరే ఎవరు వద్దు, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అట్లా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనేదైతే మీరు కోరుకుంటున్నారు. సో, నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. మిమ్మల్ని, మీ ప్రేమని ఈ పర్సన్ అర్థం చేసుకోవాలి. మీ ప్రేమకు ఒక గుర్తింపు రావాలి, ఐడెంటిటీ రావాలని మీరు కోరుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు. కంట్రోల్. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అంటే మీ ప్రేమ ఈ పర్సన్ ముందు బయటపడకుండా మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. నేనెక్కడ ఆ పర్సన్ ముందు నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి తనకి అర్థం కాకూడదు. తన ముందు నేను బయటపడకూడదు. నాకు తనంటే ఇష్టం ఉంది అనేసి నేను బయటపడకూడదు అని మీకు మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఆ పర్సన్‌తో మాట్లాడకుండా కానీ, ఆ పర్సన్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేయకుండా కానీ, ఆ పర్సన్ ముందు మీరు ఎమోషనల్‌గా ఉన్నారు. స్టిల్ మీకు ఆ పర్సన్ అంటే ఫీలింగ్స్ ఉన్నాయి అనేది తనకి తెలియకుండా మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే లైక్ మీ సాయశక్తులా మీరు ట్రై చేస్తున్నారు. ఆ పర్సన్ ముందు మీ ఫీలింగ్స్ బయటపడకూడదు. తనకై తనే రావాలి. తనకై తనే ప్రపోజ్ చేయాలి. తనకై తనే వచ్చి ఆఫర్ చేయాలి. తన లవ్ ఆఫర్ చేయాలి అని ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ముందు అలా కంట్రోల్ చేసుకోక ఈ పర్సన్‌కి వెళ్ళి మీరే ప్రపోజ్ చేసి, మీరే మాట్లాడి, మేబీ ఆ పర్సన్ ముందు మీరేమన్నా చులకన కూడా అయ్యుండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ ఎలాంటి మాట పడడానికి మీరు రెడీగా లేరు. కాబట్టి మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఆ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మీకెంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా సరే, ఎంత ఆ పర్సన్ కావాలి అనిపించినా సరే, మీ సైడ్ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వకుండా, మీ సైడ్ నుంచి మీరు ఓపెన్ అప్ అవ్వకుండా, మీరు ఈ పర్సన్ విషయంలో ఎమోషనల్‌గా ఉన్నారని బయట పడకుండా మిమ్మల్ని మీరు బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు. సో, ఇది. మూన్. బట్ ఈ పర్సన్ మీకోసం చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చుండొచ్చు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చుండొచ్చు.
మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి ఉండొచ్చు, సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. దానికి ఇప్పటికీ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. ఫీలింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి మీ పర్సన్‌కి మీరంటే. లిటరల్లీ మీరు గుర్తొచ్చినా, మీ థాట్స్ గుర్తొచ్చినా, మీ మాటలు గుర్తొచ్చినా, ఇక్కడ ఈ పర్సన్ అయితే డే అండ్ నైట్ సఫర్ అవుతున్నారు అనేదైతే కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే తను మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు అని అది మీ ముందు బయట పెట్టట్లేదు. అది కూడా ఈ పర్సన్ దాచేస్తున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది కూడా ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. హైడ్ చేస్తున్నారు. ఎందుకు హైడ్ చేస్తున్నారో చూద్దాం. డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. పాసిబిలిటీస్. మేబీ ఈ పర్సన్ ఛాన్స్ వస్తుందా రాదా అని మీరు అర్థం చేసుకుంటారా లేదా? ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా? అవకాశం ఉందా లేదా? నాకింక అవకాశమే లేదేమో. ఇంక ఛాన్స్ అంతా అయిపోయిందేమో. నా లైఫ్ అంతా ఇంతే ఏడిపానేమో. ఛాన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఛాన్స్‌ని చూడలేకపోతున్నారు. అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని చూడలేకపోతున్నారు. అది ఇక్కడ సిట్యుయేషన్. మేబీ మీకు ఇక్కడ మూన్ అంటే మేబీ ఇది మీకు మీ పర్సన్‌కి సీక్రెట్ రిలేషన్‌షిప్ అయి ఉండొచ్చు. లేదు అంటే మేబీ ఇద్దరూ మ్యారీడ్ అయిపోయి ఇద్దరూ వేరే వేరే సిట్యుయేషన్స్‌లోకి వేరే వేరే మ్యారేజెస్‌లోకి తను సెపరేట్ మ్యారీడ్, మీరు సెపరేట్ మ్యారీడ్. సో, ఇంకా అవకాశమే లేదు. అంటే తనే ఈ ఛాన్స్ అంతా కోల్పోయాననే ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే మిస్టేక్స్ తన సైడ్ నుంచే జరిగాయి. అందుకే తనంత ఎమోషనల్ అవుతున్నారు. అవకాశమే లేదు. ఇన్ని మిస్టేక్స్ చేసినా ఇంకెవరైనా ఛాన్స్ ఇస్తారా? చాలా తప్పులు చేశాను. చాలా పొరపాట్లు చేశాను. ఇన్ని చేసిన తర్వాత ఇంకెవరైనా క్షమిస్తారా? మనిషి అన్నవాడు ఎవడైనా క్షమిస్తాడా? చెప్పినా వినకుండా నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళాను. ఎవరైనా సారీ చెప్తే క్షమిస్తారా? ఈవెన్ నేను ఆ పొజిషన్‌లో ఉంటే క్షమిస్తానా? డెఫినెట్‌లీ నేను క్షమించను. కాబట్టి అవతల వాళ్ళు కూడా క్షమించరేమో అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ చెప్పాలి అంటే ఈ పర్సన్‌కి మీరంటే ఎమోషన్స్ ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఈ పర్సన్ బయట పడట్లేదు. లెట్స్ సీ మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం. 9 ఆఫ్ పెంటికల్స్. మీరేంటంటే మీ గ్రోత్ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ కెరియర్ మీద కావచ్చు, మీ గ్రోత్ మీద కావచ్చు, మీ లైక్ లైక్ ఒకటి నేను చెప్తాను. సో, మీరు చాలా వరకు చూసేసి మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలనే డెసిషన్ మీరు తీసుకున్నారు. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలని కానీ, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని కానీ, సో, మీ లైఫ్ స్టైల్ మారిపోయింది. మీ వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది. మీ ఫైనాన్షియల్లీ కూడా మీరు గ్రోత్ అవుతున్నారు. మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలనుకుంటున్నారు. అది మీరు ఆలోచిస్తున్నారు.
మీ వర్త్ మీకు అర్థమైంది. మీ క్యాపబిలిటీ మీకు అర్థమైంది. కెరియర్ విషయంలో మీకు ఒక జాబ్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ మీరు ముందుకు వెళ్తున్నారు. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ మారిపోయింది. మీ వే ఆఫ్ టాకింగ్ మార్చుకున్నారు. మీ లైఫ్‌లో ఎలా గ్రో అవ్వగలరు. లవ్ ఒక్కటే కాదు ఆల్వేస్. చాలా పెయిన్ పడి మీలో ఈ చేంజ్ అనేది వచ్చింది. మేబీ మీరేమైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. మీరేదైనా మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వచ్చు. ఎవరేమనుకున్నా, ఎవరొచ్చినా రాకపోయినా పర్వాలేదు. నేను నా లైఫ్ లీడ్ చేసుకోగలను. ఐయామ్ అబండెంట్. ఐయామ్ సఫిషియంట్. నాకెవరు అవసరం లేదు. వస్తారా? ఓకే. లేదు అంటే నాకేం పర్లేదు. నా లైఫ్‌లో గ్రోత్ ఉంది. నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకోగలను. ఆల్రెడీ మీరు మీ కెరియర్ విషయంలో కావచ్చు, మీ మనీ విషయంలో కావచ్చు, మీ బిజినెస్ విషయంలో కావచ్చు, గ్రోత్ అవుతూ ఉన్నారు. క్లారిఫై 9 ఆఫ్ పెంటికల్స్. పాస్ట్ లైఫ్స్. మీకు మీ పర్సన్‌కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనైతే మీరు నమ్ముతున్నారు. ఒకవేళ ఆ పర్సన్‌కి నాకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనుక ఉండుంటే కనుక తప్పకుండా ఆ పర్సన్ నా కోసం వస్తారు. నేను వెయిట్ చేస్తాను. కానీ ఇంకా ఆ పర్సన్ కోసం నేను ఏడవను. వెయిట్ చేస్తాను. నా పని నేను చేసుకుంటూ ఆ పర్సన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్తూ ఆ పర్సన్ తనకి తానుగా వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని ఇక్కడ మీరు నమ్ముతున్నారు. అండ్ మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కూడా నమ్ముతున్నారు. సో, లైక్ ఇది ఈ జన్మలో వచ్చిన బంధం కాదు. ఎందుకంటే మీరు మీ పర్సన్‌ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. తన థాట్స్ లేకుండా ఉండలేకపోతున్నారు. మీరు నమ్ముతున్నారు తనకి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. సో, ఆ పర్సన్‌ని చూసినప్పుడే మీకెందుకో అలా అనిపించింది. ఈ పర్సన్ నాకు ముందే తెలుసు అనే ఫీలింగ్ మీకెందుకో కలిగింది. ఆ పర్సన్‌తో మాట్లాడినా, ఆ పర్సన్‌ని చూసినా మీకెలా అనిపిస్తుంది అంటే లైక్ వీళ్ళెవ్వరు కొత్త వాళ్ళు కాదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరు కొత్త వాళ్ళతో అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. కానీ అలాంటిది ఈ పర్సన్‌తో మీరు కనెక్ట్ అయ్యారు. ఆ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. మీ మైండ్ నుంచి తీసేయలేకపోతున్నారు అంటే సో, ఆ పర్సన్‌కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉంది అనేది మీరు నమ్ముతున్నారు. మేబీ ఆ పర్సన్ మీరు ఇష్టాలు ఒకటే అయ్యుండొచ్చు. థాట్స్ ఒకటే అయ్యుండొచ్చు. లేదా అలవాట్లు ఒకటే అయ్యుండొచ్చు. సో, అభిప్రాయాలు, డెసిషన్స్ ఒకటే అయ్యుండొచ్చు. సో, ఇట్లా ఆహ్, కనెక్షన్ ఏదో ఉండుండొచ్చు. లైక్ 'రాధాకృష్ణ' కానీ, హార్ట్‌ఫుల్ కనెక్షన్ కానీ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ, సో, ఇట్లాంటి కనెక్షన్స్ ఏదో ఉండుండొచ్చు అనైతే మీరు నమ్ముతున్నారు. సో, మీ పర్సన్ ఆలోచనలు 5 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. వెళితే డిస్టర్బెన్స్ అవుతుందేమో, వెళితే మళ్ళీ గొడవ అవుతుందేమో, మా ఇద్దరికి పెద్ద గొడవ అవుతుందేమో, ఎందుకొచ్చావని అడుగుతారేమో అని ఆలోచిస్తున్నారు. లేదా ఇక్కడ ఒకళ్ళ కన్నా కూడా ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ మీ రిలేషన్‌లో ఉండుండొచ్చు. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ గ్యాప్ తీసుకొచ్చింది ఫ్యామిలీస్ కానీ, లేకపోతే వేరే ఇంకెవరైనా కానీ అయ్యుండొచ్చు. మేబీ మీ ఫ్యామిలీస్ ఇక్కడ అవతల పర్సన్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. సో, డిస్టర్బెన్స్ అవుతుందేమో అని మీ పర్సన్ భయపడుతున్నారు. సో, వాళ్ళ మైండ్ మొత్తం కూడా ఈ పర్సన్ మైండ్ మొత్తం కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు కానీ, చెయ్యాలంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతుందేమో అని భయపడుతున్నారు వాళ్ళు.
5 of Wands, clarify universe. 5 of Wands, clarify universe. 5 of Wands, politics. మీ ఇద్దరి మధ్య ఎవరో పాలిటిక్స్ అయితే ప్లే చేశారండి. తన గురించి మీ విషయంలో ఎవరో నెగెటివ్గా చెప్పారు. ఎవరో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఇక్కడ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టారు. మేబీ అది ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు. వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇక్కడ డ్యూయల్ మైండ్, డ్యూయల్ ఫేసెస్ అయితే చూడండి. ఒకటి మంచి ఫేస్, ఇంకొక ఫేస్. పాలిటిక్స్ ప్లే చేశారు. ఇక్కడ మీ పర్సన్ అయినా మీతో చాలా పాలిటిక్స్ ప్లే చేసి ఉండొచ్చు. అందరి పర్సన్స్ నేను జెన్యూన్గా ఉంటారు అని నేనైతే చెప్పను. అందరి పర్సన్స్ కూడా ఫేక్ అనేది కూడా నేను చెప్పలేను. బికాస్ ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఒక పర్సన్ కోసం నేను చేసే రీడింగ్ కాదు కాబట్టి ఇక్కడ వచ్చిన కార్డ్సే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నా ధర్మం, అదే చేస్తున్నా. మీ పర్సనే మీ విషయంలో పాలిటిక్స్ ప్లే చేసి ఉండొచ్చు. అంటే మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఇంకొకలాగా మాట్లాడి ఉండొచ్చు. మీ ముందు చాలా సాఫ్ట్గా, మీరంటే ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడి, మీ బ్యాక్ సైడ్ ఇంకొక ఫేస్ వాళ్ళకు ఉండుండొచ్చు. అది మీకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏమైనా గొడవ చేస్తారేమో అని భయపడుతున్నారు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఎవరో పాలిటిక్స్ ప్లే చేసి మీ ఇద్దరిని సపరేషన్ చేశారు. మీ ఇద్దరి మధ్య గొడవలు తీసుకొచ్చారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకవేళ మీ ఇద్దరు కలుసుకున్నా కూడా ఎవరైనా పాలిటిక్స్ ప్లే చేసి మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ తీసుకొస్తారేమో అని భయపడేవాళ్ళు ఇంకొకటి. నాకు ఇక్కడ 2 సిచ్యువేషన్స్ అండ్ 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. అందుకే నేను 2 సిచ్యువేషన్స్, 2 సినారియోస్ చెప్పాను. సో మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో మీరే డిసైడ్ చేసుకోండి. చాలా మైండ్ మొత్తం ఈ పర్సన్కి డిస్టర్బెన్స్ ఉంది. ఈవెన్ వాళ్ళు వర్క్ మీద చేసే ఏదైనా పని లైక్ హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు, లేకపోతే వర్కింగ్ అయితే జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఈ పర్సన్ ఏంటంటే డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఆ ప్లేస్లో కూడా ఈ పర్సన్ ఏది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళకైతే ఈ డిస్టర్బెన్స్ నుంచి, ఈ గొడవల నుంచి బయటికి రావాలి. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల నుంచి బయటికి రావాలి. మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా ఉండాలి. ఎవరు మీ గురించి ఎవరు నెగిటివ్గా చెప్పినా ఆ పర్సన్ వినడానికి రెడీగా లేరు. ఎంతమంది మీ విషయంలో నెగిటివ్గా చెప్పినా, పాలిటిక్స్ ప్లే చేసినా వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో వాళ్ళు అదే వినాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీ ఆలోచనలు చూద్దాం. యూనివర్స్, మా వ్యూయర్స్ థాట్స్ ఏంటి ఇలా పర్సన్ కోసం. పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ విషయంలో మీరు పాస్ట్ బాగా ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. ఒకటి చెప్తున్నాను, మీరేంటంటే కాసేపు ఆ పర్సన్ కోసం ఎమోషనల్ అవుతున్నారు. ఇంకాసేపు ఆగితే మనీ ఈజ్ ఎవ్రీథింగ్, ఫైనాన్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్, మనీ ఉంటే చాలు అనిపిస్తుంది. ఇంకాసేపు ఏదన్నా ఎమోషనలో, సెంటిమెంటలో, ఇన్స్టానో, యూట్యూబో లేకపోతే వేరే ఎక్కడో విన్నప్పుడు మళ్ళీ డౌన్ అవుతున్నారు. సో మూడ్ చేంజెస్ అయితే మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ పాస్ట్ గుర్తు చేసుకుంటున్నారు.
మేబీ ఇక్కడ మీ పర్సన్ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకొచ్చి మాట్లాడే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆర్ ఏ ఆర్ ఆల్రెడీ ఈ పర్సన్ మీతో వచ్చి మాట్లాడారు. పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మెచ్యూర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ. సో అక్కడ మెచ్యూర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు. పేజ్ అంటే ఇక్కడ ఇది ఇన్మెచ్యూర్డ్, ఇది ఏజ్లో చిన్న, ఏదో ఒకటి మాట్లాడే టైప్ అనమాట. సో 2 పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. పేజ్ ఆఫ్ కప్స్, లవర్స్. సో మీ పర్సన్ మీకు మీ పర్సన్కి సోల్మేట్ కనెక్షన్ ఉంది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు, మీరు వదులుకోలేకపోతున్నారు. ఆ పర్సన్ మీద ఉన్న ప్రేమ మీరు వదులుకోలేరు. ఎందుకంటే అంతగా ఈ పర్సన్ని ఇష్టపడ్డారు, అంతగా ఈ పర్సన్ని ప్రేమించారు, అంతగా ఈ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. అంతగా ఈ పర్సన్ని మీరు ప్రేమించారు, అంతగా కేరింగ్ చూపించారు. వాళ్ళ విషయంలో ప్రతి చిన్న విషయంలో మీరు కేరింగ్ చూపించేవాళ్ళు. అలాంటిది ఇక్కడ మీలో కూడా డౌట్ ఉంది, మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా అనే డౌట్ మీలో రేస్ అవుతుంది. ఇంత ప్రేమ చూపించిన ఆ పర్సన్కి నా ప్రేమ అర్థం కాలేదా? అర్థం కాలేదు అంటే నేను మిస్టేక్ చేశానా? లేదు అంటే ఆ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ వేరే పర్సన్ ఎవరైనా వచ్చారా? సో చూడండి, అది మీరు ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. టెంపరెన్స్. మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో హీలింగ్ తీసుకురావాలనుకుంటున్నారండి. బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. హీలింగ్ కావాలి, బ్యాలెన్స్ కావాలి. క్లారిఫై చేయండి యూనివర్స్. పేషెన్సీతో ఈ పర్సన్ డీల్ చేయాలి అనుకుంటున్నారు, తొందరపడాలి అనుకోవట్లేదు. పేషెన్సీతో డీల్ చేయాలి, ఓపికగా ఉండాలి అనుకుంటున్నారు. ఎక్స్పీరియన్సింగ్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వీళ్ళు ఏంటంటే తొందరపడాలి అనుకోవట్లేదు, వెయిట్ చేయాలి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, గోస్టింగ్ చేస్తున్నారు. అండ్ ఈ సిచ్యువేషన్స్లో హీలింగ్ తీసుకురావాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి, బెటర్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. 2 ఆఫ్ స్వర్డ్స్. చెప్పాను కదా, మీలో మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ మీరు నార్మల్ అయిపోతున్నారు, ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. అండ్ మీరేంటంటే కొంతవరకు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నాయి మీలో. మూడ్ స్వింగ్స్ చాలా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు హ్యాపీగా ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు లో ఎనర్జీకి వెళ్ళిపోతారు.
ఏదైనా మూవీసో, సాంగ్సో, రీల్సో చూసినప్పుడు ఇంకా ఎమోషనల్ ఎక్కువవుతారు. కన్‌ఫ్యూషన్స్. మీకు దేనికి క్లారిటీ లేదు. కన్‌ఫ్యూషన్స్, మూడ్ స్వింగ్స్, ఆహ్, ఇలా చాలా రకాలైన డౌట్స్, ఏదో తెలియని భయం, సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా చూడలేకపోతున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్. మీ పర్సన్ ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారో తెలీదు. వస్తారో తెలీదు. మారి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారో తెలీదు. ఇది ఇక్కడితో ఎండ్ చేసి వెళ్ళిపోతారో తెలీదు. సో, టోటలీ ఈ పర్సన్ విషయంలో మీరు బ్లాంక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కన్‌ఫ్యూషన్. మారి మళ్ళీ వస్తే ఓకే. లేదంటే ఏం చేయలేను అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, మీ పర్సన్ థాట్స్ ఏంటి చూద్దాం. 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉంది కానీ, ఈ పర్సన్ దాచేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. హైడ్ చేస్తున్నారు. మేబీ హైడ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఒకవేళ తన ఫీలింగ్స్ వచ్చి మీకు చెప్పినా కూడా మీరు తక్కువ చేసి మాట్లాడతారనైనా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు, భయపడుతున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 7 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై. ద మాస్టర్. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ సప్రెస్ చేసుకుంటున్నారు. తనకి కావాలి అంటే తను ఏమైనా చేయగలరు. కానీ ఎందుకో కానీ ఫీలింగ్స్ ఇక్కడ సప్రెస్ చేస్తున్నారు. సో, ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా ఎట్ ప్రెజెంట్ లేదు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అందుకే ఈ పర్సన్ భయపడుతున్నారు ఎక్స్‌ప్రెస్ చేయాలంటే. చేయాలంటే ఈ పర్సన్ ఏమైనా చేయగలరు. ఆ టాలెంట్ ఈ పర్సన్‌లో ఉంది. కానీ ఏమీ చేయట్లేదు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.